నా ప్రీవియస్ వీడియోలో వర్బ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. డూయింగ్ వర్బ్ గురించి చెప్పించాను, డూ వర్బ్ చెప్పించాను, డస్ వర్బ్ చెప్పించాను. ఈరోజు వెరీ ఇంపార్టెంట్ వర్బ్ గురించి నేను మీకు చెప్పిస్తాను. ఏంటది? డిడ్ వర్బ్. ఇప్పుడు హెడ్డింగ్ రాస్తాను, వర్బ్స్ అనేసి. దీంట్లో మనం మాట్లాడేది ఇప్పుడు డిడ్ వర్బ్స్. డిడ్ వర్బ్స్ అంటే ఏంటి? డిడ్ వర్బ్స్ అంటే ఏదైతే జరిగిపోయిందో దాని గురించి మాట్లాడేది డిడ్ వర్బ్స్. అంటే ఇది పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ గురించి మనం మాట్లాడేదే డిడ్ వర్బ్. పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడేదే డిడ్ వర్బ్. అంటే ఏదైతే జరిగిపోయిందో. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ డిడ్ వర్బ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తానో, ఏది జరిగిపోయిందో దాని గురించి మనం ఎక్కువ మాట్లాడతాం. 80% కంటే ఎక్కువ మనం మాట్లాడేదే ఏ భాషలో ఉన్నా కానీ డిడ్ పాస్ట్ టెన్స్, భూతకాలం, డిడ్ వర్బ్స్. అందుకే దీని గురించి మీరు కొంచెం నేను చెప్పి కొన్ని పాయింట్స్ మీరు మనసులో పెట్టుకోండి. ఫస్ట్, డిడ్ వర్బ్ చాలా ఈజీ. దీన్ని ఏ సబ్జెక్ట్స్ కన్నా వాడచ్చు. ఐ, యు, వి, దే, తర్వాత హీ, షీ, ఇట్, అన్ని సబ్జెక్ట్స్కి వాడుకోవచ్చు. దీంట్లో ఏమి రెస్ట్రిక్షన్ ఉండదు. దేనితోటన్నా మీరు వాడుకోవచ్చు సబ్జెక్ట్స్. అంటే వ్యక్తులు, ప్రాణి, జంతువులు, దేనితోటన్నా మీరు వాడుకోవచ్చు డిడ్ వర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో రైట్ అని ఉందనుకోండి, ఇది పాస్ట్ టెన్స్కి రోడ్ అని అవుతుంది. రోడ్ అయిందా? రీడ్, చదువుతాం, రీడ్. ఈ రీడ్కి పాస్ట్ టెన్స్ ఏంటి? రెడ్. కానీ స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది. చూడండి ఎలాగా వ్యత్యాసం చూడండి. రైట్ వెళ్ళి రోట్ అయింది, రీడ్ వెళ్ళి రెడ్ అయింది. ఇప్పుడు చూడండి జంప్ ఉంటుంది. ఈ జంప్ ఇదేమవుతుంది? జంప్డ్ అవుతుంది. ఆస్క్ అంటే అడగడం, ఆస్క్. ఇది పాస్ట్ టెన్స్కి ఏమవుతుంది? ఆస్క్డ్. చూడండి ఎలాగా ప్రజెంట్ టెన్స్ వెళ్ళి పాస్ట్ టెన్స్ అవుతుంది. రైట్, రోట్, రీడ్, రెడ్, జంప్డ్, ఆస్క్. ఇదన్నమాట. ఇది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, 80% అండ్ అబౌవ్ 80% కంటా మనం ఎక్కువ మాట్లాడేదే పాస్ట్ టెన్స్, అంటే డిడ్ వర్బ్. ఏ భాషలో అన్నా సరే. ఇక్కడ మనం ఎక్కువగా మనం మైండ్ ఉపయోగించవలసిందంటే ఏ పదం ఎలాగా చేంజ్ అవుతుంది పాస్ట్ టెన్స్లో, అది నేను ముందు మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చెప్పిస్తాను. ఇవాళ కాన్సెప్ట్ డిడ్ వర్బ్, పాస్ట్ టెన్స్, భూతకాలం. అయితే పని జరిగిపోయిందో దాని గురించి మాట్లాడాలంటే డిడ్ వర్బ్స్ యూజ్ చేస్తాం. ఏ సబ్జెక్ట్స్ కన్నా వాడచ్చు. ఇవాళ కాన్సెప్ట్ అంతే. నెక్స్ట్ వీడియోలో డన్ వర్బ్ నేర్పిస్తాను. అది కూడా చాలా ఇంపార్టెంట్. నా ఛానల్ పేరు శ్రీనిస్ ఇంగ్లీష్ ల్యాబ్. షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఏమైనా క్వశ్చన్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీరు అడగండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఎవరికైతే ఇది నెసెసిటీ ఉందో, ఇంగ్లీష్లో మాట్లాడాలి అన్న ఒక నెసెసిటీ ఉందో వాళ్ళకి ఇది షేర్ చేయండి. ధన్యవాదం.